బూతు అంటే వైఎస్ఆర్సీపీ అంటే బూతు అనేలాగా అధినాయకుడి నుంచి మొదలు పెడితే సామాన్య కార్యకర్త దాకా అదే రొచ్చులో రొంపులో కొట్టుకుపోతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మీరు గలీజ్గా బూతులు తిడితే సామాన్యుల పరిస్థితి ఏంటి? హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు బుద్ధి జ్ఞానం లేదు. ప్రజలు వీళ్ళను 11 స్థానాలకు పరిమితం చేసినా కూడా వీళ్ళలో మార్పు రాలేదు. బూతు అంటే వైఎస్ఆర్సీపీ అంటే బూతు అనేలాగా పోయిన 2019 నుంచి 2024 వరకు వీళ్ళ పరిపాలన సాగింది. అధికారంలో ఉన్నప్పుడు వెలగబెట్టింది ఏమీ లేదు. అధికారం పోయిన తర్వాతనైనా మార్పు వస్తుందా అంటే రాదు. మళ్ళీ అదే పాత తంతు. అధికారంలో ఉన్నప్పుడు వెలగబెట్టింది ఏమీ లేదు. అధికారం పోయిన తర్వాతనైనా వీళ్ళలో మార్పు వస్తుందా అంటే అది కూడా లేదు. మళ్ళీ అదే పాత కంపెనీ మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అధినాయకుడి నుంచి మొదలు పెడితే సామాన్య కార్యకర్త దాకా అదే రొచ్చులో రొంపులో కొట్టుకుపోతున్నారు. ఇవాళ అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా నీచమైన కామెంట్ చేశారు. మీ అందరికీ తెలిసిందే, రీసెంట్గా సిట్ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డూలు సింథటిక్ నెయ్యితో తయారు చేశారనే విషయాన్ని, అంటే కెమికల్స్, పామాయిల్, ఇతర రసాయనాలు కలిపి ఇదంతా వ్యవహారం కల్తీ నెయ్యితోనే జరిగిందని సిట్ అధికారులు చెప్పినా వీళ్ళు అందులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు పంది కొవ్వో లేకుంటే ఇతర జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి ఆ ఎజెండాని జనాలకు తీసుకెళ్తున్నారు. కానీ సరే, కలిసినా కలవకపోయినా సిట్ క్లియర్గా చెప్పింది అది సింథటిక్ నెయ్యి, పాలు వెన్నతో తయారు చేసినటువంటి నెయ్యి కాదని క్లియర్గా చెప్పినాక కూడా దాన్ని దబాయిస్తూ మరో కోణంలో తీసుకెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఏం చేశారంటే, ప్రభుత్వం ఏం చేసిందంటే పోస్టర్లు వేశారు, చాలా చోట్ల ఫ్లెక్సీలు కట్టారు. ఈ నెయ్యి కల్తీ జరిగింది, సిట్ అధికారులు ఇచ్చిన నివేదికను అదేవిధంగా ఎలా తయారు చేశారో క్లియర్గా చెప్తూ ఫ్లెక్సీలు వేశారు. దీనికి మండిపోయినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఆ ఫ్లెక్సీని చింపేయడం, కాల్చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు కామెంట్ చేస్తూ, గుంటూరులో వేసినటువంటి ఫ్లెక్సీలను రేపు అంటే 24 గంటలు టైం ఇస్తున్నాను, తీయకపోతే నేను వచ్చేసి వాటన్నిటిని చింపేస్తాను, కాల్చేస్తానని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ డే అతను రావడాన్ని గమనించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన కూటమి కార్యకర్తలు, నాయకులు వెళ్ళి ఆయన అడ్డుకున్నారు. అయితే ఆ అడ్డుకున్న సందర్భంలో ఈ అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టాడు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు చేశారు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు. ఇప్పుడు దీనిపైన పెద్ద ఎత్తున ఇష్యూ అవుతాం. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మీరు గలీజ్గా బూతులు తిడితే సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటే వీళ్ళకు ఇంకా బుద్ధి జ్ఞానం రాకపోతే ఎట్లా? సరే, దాన్ని మీరు వాళ్ళు అడ్డుకున్నారు, అయ్యా నేను ఫ్లెక్సీలు చింపడానికో లేకుంటే కాలబెట్టడానికో రాలేదు, నేను టెంపుల్కి వెళ్ళి వస్తున్నానని చెప్పొచ్చు కదా. కానీ రెచ్చిపోయి చాలా దారుణంగా పిచ్చెక్కినలాగా బూతులు తిట్టుపడేశాడు. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దబాయిస్తారు, రెచ్చిపోతారు, అధికారంలో లేనప్పుడు కూడా, అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందన్నట్లుగానే భ్రమించుకుంటూ వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిడితే సామాన్య ప్రజానికం పరిస్థితి ఏంటి? 2019 నుంచి 2024 వరకు ఇదే వ్యవహారం తరహా నడిచింది. ఇప్పుడు కూడా అదే తరహా నడుస్తానంటే ఎట్లా? అయినా వాళ్ళకు బుద్ధి జ్ఞానం రావట్లేదు. మొన్ననేమో జగన్మోహన్ రెడ్డి పోలీసు అధికారులను ఉద్దేశించి వాడు వీడంటాడు, మంత్రులను ఉద్దేశించి వాడు వీడంటాడు. అంటే ఆయన నోటికి వాడు వీడు తప్ప మొన్న ఏదీ రాలేదు. అంటే అధినాయకుడు ఎలా ఉంటారో వాళ్ళ అనుచరగణంగా అలాగే ఉంటుందని చెప్పడానికి అంబటి రాంబాబు కూడా ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆ బూతులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతా ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ, కూటమి గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా తీసుకుంది. అయితే కేసులు కూడా పెట్టారు, అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారనే మాటలు కూడా వినబడతా ఉన్నాయి.